ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మొదటిసారి మన ఛానల్ వీడియో చూస్తున్నవారు అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక ఈరోజు మన వీడియోలోకి వెళితే విజయవాడ నుంచి విశాఖకు వెళ్లడం ఇక సులభతరం కాబోతుంది. విమాన సేవలు జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్లి తిరిగి విజయవాడకు వస్తుంది. ఈ విమాన సర్వీసును ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో నడపనున్నారు. ఈ విమాన సేవలు సాధారణ ప్రయాణికులతో పాటు వ్యాపార వర్గాల వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖ మధ్య ప్రయాణం సులభం కాబోతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో విజయవాడ, విశాఖ మధ్య రాకపోకలు ఎక్కువగా సాగుతాయి. కానీ దూరం ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు మార్గంలో వెళ్లాలంటే చాలా సమయం పడుతోంది. విశాఖ నుంచి నేరుగా విమాన సేవలు అందుబాటులో లేకపోవటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్టణానికి నూతన విమాన సేవలు అందించేందుకు కేంద్రం పౌర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ నుంచి విశాఖకు వెళ్లాలంటే చెన్నై నుంచి వచ్చే ఒకే విమానం అందుబాటులో ఉంది. కానీ అందులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది హైదరాబాద్కు వెళ్లి అక్కడి నుంచి విశాఖకు చేరుకుంటున్నారు. ఇక నుంచి నేరుగా విశాఖపట్టణానికి వెళ్లేలా విమాన సర్వీసు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు సోమవారం నాడు ప్రకటించారు. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ విమానం ఉదయం 7:15 విజయవాడలో బయలుదేరి 8:25 విశాఖపట్టణం చేరుకుంటుందని తెలిపారు. తిరిగి ఉదయం 8:45 విశాఖపట్టణం నుంచి బయలుదేరి 9:45 విజయవాడకు చేరుకుంటుంది. ఈ నూతన విమాన సర్వీసుతో విజయవాడ నుంచి విశాఖకు వెళ్లే ప్రయాణికులకు సులభతరమైంది. ఇంతకు ముందు చెన్నై నుంచి విశాఖకు వెళ్లే విమాన సర్వీసు మాత్రమే అందుబాటులో ఉండేది. అది చెన్నై నుంచి ఉదయం 8:05 విజయవాడకు వచ్చి 8:45 విశాఖకు బయలుదేరేది. కానీ చెన్నై నుంచి విమానంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది హైదరాబాద్ మీదుగా విశాఖకు చేరుకునేవారు. ఇప్పుడు ఈ ఇబ్బందులు తొలగనున్నాయి. విజయవాడ నుంచి ఉదయం విశాఖకు వెళ్లి పనులు చూసుకొని రాత్రికి అందుబాటులో ఉండే విమానాల్లో తిరిగి విజయవాడకు చేరుకోవచ్చని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖకు ఉదయం వేళల్లో విమాన సర్వీసును పునరుద్ధరిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మీ ప్రోత్సాహం మాకు ఇలానే అందించగలరు.